జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం నూతన సంవత్సరాది ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ పరాభవనామ సంవత్సరంలోకి మనం అడుగిడబోతూ ఉన్నాం. కలియుగంలో 5127వ సంవత్సరం, శాలివాహక సెకండ్లో 1948, విక్రమార్క శక ప్రకారంగా 2083, క్రీస్తు శకం 2026-27 శ్రీ పరాభవనామ సంవత్సరం. కాలచక్రంలో ఇది 40వది. పరాభవాబ్దే రాజనః ప్రాప్నునంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభూతాని సృష్టయః అని పేరు. అంటే ప్రజల వల్ల ప్రభువులకి తిరస్కారం, పరాభవాన్ని పొందేటువంటి అవకాశం. చేమదుంప, కొర్రధాన్యం విశేషంగా పండుతాయి. వాటి యొక్క ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. సగటు కంటే అధికమైనటువంటి వర్షపాతం, 4 కుంచెల వర్షం కురిసేటువంటి పరిస్థితులు, సస్యములు అభివృద్ధి చెందుతాయి. రైతులందరూ కూడా క్షేమంగా సుఖంగా ఉండే అవకాశం ఉంది. శ్రీ పరాభవనామ సంవత్సరం గురువారం దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క హోరతో మొదలయ్యే సందర్భం కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరానికి రాజు కూడా దేవగురు అయినటువంటి బృహస్పతి. ఈ సంవత్సరం రాజు గురువు, మంత్రి కుజుడు, సైన్యాధిపతి చంద్రుడు, సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్హ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి కూడా చంద్రుడు, రసాధిపతి రవి, నీరసాధిపతి దేవగురు అయినటువంటి బృహస్పతి. ఈ విధమైనటువంటి నవనాయక ఫలితాలను అనుసరించి దేవగురు అయినటువంటి బృహస్పతి ఈ సంవత్సరానికి రాజైనటువంటి కారణంగా ఎటువంటి ఫలితాలు కలగనున్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగా సౌరమానాన్ని, సూర్య సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా చేసుకుని గవ్వ ప్రశ్న, ప్రాచీన సంఖ్య ప్రశ్నాశాస్త్రాలను అనుసరించి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సుల చేత నా పరిజ్ఞానం సహకరించిన మేరకు శ్రీ పరాభవనామ సంవత్సర పంచాంగ పఠనాన్ని ఇప్పుడు నేను చేయబోతున్నాను. ప్రధానంగా దేవగురు అయినటువంటి బృహస్పతి రాజైనందున అందరూ కూడా సత్కర్మలు ఆచరిస్తారు. పాలకులు మంచి మార్గంలో ఉంటారు. మంచి పంటలు పండుతాయి. రైతులు సుభిక్షంగా ఉంటారు. మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది. కుజుడు అంగారకుడు మంత్రి కాబట్టి అగ్ని ప్రమాదాలు అధికమవుతాయి. ధన నష్టం కూడా కలిగే అవకాశం ఉంది. విలువైనటువంటి ఆస్తులు అగ్ని ప్రమాదాల్లో ఆహుతయ్యేటువంటి అవకాశం ఉంది. కొన్ని పట్టణాలు, నగరాల్లో, కొన్ని ప్రదేశాల్లో తాగటానికి, తాగునీటికి కూడా కొన్ని కష్టాలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. చంద్రుడు సేనాధిపతి. అధికమైనటువంటి వర్షం కురుస్తుంది. ధరలు కూడా అధికమవుతాయి. ఆరోగ్యం కోసం ప్రజలందరూ కూడా పరితపిస్తూ ఉంటారు. పాడి పరిశ్రమ అధికమవుతుంది. పాల యొక్క ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక సస్యాధిపతి శుక్రుడు. మెట్ట, మాగాని భూములు సమానంగా పండేటువంటి అవకాశం ఉంది. రెండూ కూడా ఫలిస్తాయి. పాండువర్ణంలో ఉన్నటువంటి భూమి, పాండువర్ణంలో ఉన్నటువంటి భూ సంబంధమైనటువంటి భూములు విశేషంగా పండటంతో పాటు రైతులు ఆనందంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ధాన్యాధిపతి బుధుడు. గాలివానల వల్ల
పంట చేతికొస్తున్నటువంటి సందర్భంలో పంట నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశం మొత్తం మీద ఒక ముఖ్యమైనటువంటి ప్రముఖుడు, మంత్రి, అమాత్యుడైనటువంటి వ్యక్తికి ప్రాణగండం ఉంది. రక్షణాత్మకమైనటువంటి చర్యలు కూడా తప్పకుండా అవసరమవుతాయి. పెసర ధాన్యం, ఆకుపచ్చని ధాన్యానికి ధర అధికమవటం, లేదా ఆకుపచ్చని వర్ణంలో ఉన్నటువంటి ఆకుకూరలు, కాయగూరలు విశేషంగా పండటంతో పాటు వీటి యొక్క విలువ కూడా అధికమయ్యేటువంటి అవకాశం. అర్యాధిపతి, మేఘాధిపతి రెండు కూడా చంద్రుడే కాబట్టి అన్ని పంటలు అభివృద్ధి చెందుతాయి. ధరలు విశేషంగా పెరిగే అవకాశం ఉంది. ధాన్యం యొక్క ధర అత్యధికంగా ఉండబోతుంది. చంద్రుడికి సంబంధించినటువంటి ధాన్యం వడ్లు, వరి బియ్యం, బియ్యం అన్నటువంటి ధర విశేషంగా పెరుగుతుంది. ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలకి ఎగుమతులు చేసే అవకాశం ఉంది. యుద్ధపూరితమైనటువంటి వాతావరణం వల్ల ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఆహార కొరత వల్ల భారతదేశం మీద ఆధారపడే అవకాశం ఉంది. కాబట్టి ధాన్యం ధరలు అధికమవుతాయి. పత్తి, నూలు, వస్త్రాలు వీటి యొక్క ధరలు కూడా అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. పాల యొక్క ధర కూడా విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. తెలుపు రంగులో ఉన్నటువంటి దేశీయ వంగడాలకు సంబంధించినటువంటి పాడి పరిశ్రమ అవ్వచ్చు, గో సంబంధమైనటువంటి ఉత్పత్తులు అవ్వచ్చు, గోవుల నుండి పాలు తీసేటువంటి వ్యవస్థలు అవ్వచ్చు, ఇవి అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక రసాధిపతి రవి, నువ్వులు, బెల్లం, నూనె, ఉప్పు వీటి ధరలు తగ్గిపోతాయి. నెయ్యి ధర విశేషంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక నీరసాధిపతి దేవగురు అయినటువంటి బృహస్పతి. ఈ కారణంగా రత్నములు, బంగారం, ధాన్యం, పత్తి, తోలు, అగరు, సుగంధ ద్రవ్యాల యొక్క ధర పెరగటంతో పాటు బంగారం ధర ఊహించటానికి కూడా ఆశ్చర్యం కలిగించేటువంటి పరిస్థితుల్లో శ్రీ పరాభవనామ సంవత్సరంలో అధికమైనటువంటి మొత్తం లేక అధికమైనటువంటి విలువకి, అంటే కొన్ని లక్షల రూపాయల్లోకి బంగారం యొక్క ధర మరింతగా దూసుకుపోయేటువంటి అవకాశం ఉంది. సింగిల్ గ్రామ్ గోల్డ్లు లేదా గెల్ట్ నగళ్ళు, ఇత్తడికి సంబంధించినటువంటి ఆభరణాల యొక్క ఉత్పత్తి కూడా పెరిగే అవకాశం ఉంది. బంగారం యొక్క ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండేటువంటి అవకాశాలు తగ్గిపోతాయి. వీటి యొక్క ధరలు విశేషంగా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు నవనాయక ఫలితాలని మనం చూసాం. శ్రీ పరాభవనామ సంవత్సరంలోని గ్రహ సంచారం ప్రధానంగా 2026-27 సంవత్సరంలోని ఈ పరాభవనామ సంవత్సరంలో దేవగురు అయినటువంటి బృహస్పతి మిథునం, కర్కాటకం, సింహరాశుల్లో సంచరిస్తూ ఉంటారు. ఈ 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖు దేవగురు అయినటువంటి బృహస్పతి మిథునం నుంచి కర్కాటకంలోకి సంక్రమణం అవుతారు. 2026 సంవత్సరం అక్టోబర్ 31 నాడు దేవగురు అయినటువంటి బృహస్పతి కర్కాటకం నుండి సింహరాశిలో కూడా వెళతారు. ఒకే సంవత్సరంలో దేవగురు అయినటువంటి బృహస్పతి 3 రాశుల్లో సంచరించేటువంటి అరుదైనటువంటి విషయం. ఇది దేశ కాలమాన పరిస్థితుల మీద, ప్రపంచ పరిస్థితుల మీద విశేషవంతమైనటువంటి ప్రభావాన్ని చూపేటటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. ఇక రాహుకేతువులు 2026 సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖు నాడు మకర, కర్కాటక రాశిలో రాహుకేతువుల యొక్క సంచారం జరగబోతుంది. దేశంలో లేదా ప్రపంచంలో యుద్ధపూరితమైనటువంటి వాతావరణమైనటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. సరిహద్దు దేశాలతో మనం తీవ్రమైనటువంటి ఇబ్బందులు కూడా మనం చూస్తున్నాం. ఫార్మా రంగానికి సంబంధించినటువంటి ఒక ఇబ్బంది కలిగించేటువంటి, మాట్లాడలేనటువంటి
ప్రజల యొక్క ఆరోగ్యంతో, ప్రజలకు సంబంధించినటువంటి ధనాన్ని, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నటువంటి నకిలీ సంస్థల యొక్క గుట్టు రట్టవుతుంది. ఫార్మా రంగంలో కొన్ని సంచలనాలను మనం చూసేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉంది. మనుషుల యొక్క అక్రమ రవాణా, ఆరోగ్యపరమైనటువంటి అంశాల కోసం ఆసుపత్రులకు వెళితే అవయవ మార్పిడీలు చేస్తున్నటువంటి కార్పొరేట్ ఆసుపత్రుల యొక్క బాగోగులు, భాగవతాలు కూడా బయటపడే అవకాశం ఉంది. మనుషుల యొక్క ఆరోగ్యం, అవయవాలు, అక్రమ రవాణాకు సంబంధించినటువంటి అంశాల గురించి మీడియాలో, సోషల్ మీడియాలో ఈ సంవత్సరం మనం వార్తలు చూసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రముఖులకు సంబంధించినటువంటి పిల్లలు, డ్రగ్స్ సంబంధించినటువంటి, గన్ సంబంధించినటువంటి కల్చర్లో ప్రముఖుల యొక్క పేర్లు వినబట్టమే కాదు, కేసులు నమోదయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో డ్రగ్ కల్చర్ లేనటువంటి, గన్ కల్చర్ లేనటువంటి రాష్ట్రాలు లేదా రాజధానులు లేదా ప్రధానమైనటువంటి నగరాలను కూడా చూడలేమన్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయేమో. సైబర్ క్రైమ్లు అధికమవుతూ ఉంటాయి. మన ధనం రక్షణగా ఉంటుంది. మన నగదును దాచుకోవచ్చని బ్యాంకుల్లో ఉంచుకుంటే సామాన్యమైనటువంటి పౌరుడి యొక్క ధనం కూడా ప్రతి ఖాతా నుండి డబ్బులు దొంగిలించేటువంటి ప్రక్రియలు, సైబర్ క్రైములు అధికమయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సాంకేతికపరమైనటువంటి విప్లవాల వల్ల ఎంతోమంది ఉపాధి కోల్పోయేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగాల కొలువుల జాతర ఉండబోతుంది. ప్రభుత్వ రంగ పరిశ్రమలు కూడా పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రోడ్డు సంబంధమైన, వాయు సంబంధమైనటువంటి ప్రమాదాల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడతారు. రోడ్డు ప్రమాదాలు అధికమయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి ప్రతీకలైనటువంటి దేవాలయాలు, పరమ పూజ్య మఠపీఠ ఆశ్రమాలకు సంబంధించి యోగదాయకమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఆలయాల్లో, ఆశ్రమాల్లో, మఠాల్లో, పీఠాల్లో అభివృద్ధి కొనసాగేటువంటి అవకాశం ఉంది. కానీ కొన్ని ధార్మిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, దేవాదాయ ధర్మాదాయ శాఖలు లేదా ప్రత్యేకమైనటువంటి దేవాలయాల్లో అవినీతి భాగోతం బయటపడేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి విశేషవంతమైనటువంటి హిందూ ధర్మానికి పరిరక్షణ చెందేటువంటి కొన్ని రకాలైనటువంటి ఆలయాల్లో ప్రసాదాల్లో జరిగినటువంటి కల్తీ అవ్వచ్చు, దేవతామూర్తులకు చేస్తున్నటువంటి కైంకర్యాలలోని లోపాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా బయటపడేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంది. అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు, విద్యుత్ సంబంధమైనటువంటి ప్రమాదాలు, సబ్స్టేషన్లు అంటుకుపోవటం, గ్రామాల్లో విద్యుత్ సంబంధమైనటువంటి కొరత వల్ల, విద్యుత్ సంబంధమైనటువంటి ప్రమాదాల వల్ల సామాన్యుడి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో, అటు భారతదేశ ప్రభుత్వం అవ్వచ్చు, ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు, మంత్రులు, ప్రతినిధులు మంత్రివర్గ విస్తరణ కారణంగా కొత్త ముఖాలకు చోటు లభిస్తుంది. కొంతమంది వ్యక్తులు మంత్రివర్గం నుంచి వైదొలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది పరాభవ నవ సంవత్సరం. ఈ 2026వ సంవత్సరం ఉగాది పర్వదినం మొదలుకొని భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో ఇప్పటికే అధికార పక్షంలో ఉన్నటువంటి ప్రభువులు, అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ అధినేతలుగా ఉన్నటువంటి పెద్దలకి
కొంచెం ప్రజల నుంచి వ్యతిరేకత లభిస్తుంది. ప్రభుత్వాలకి ఇది గెట్టుకాలమే. ప్రతిపక్షాలు పుంజుకోవడమో, విశేషవంతమైనటువంటి జనాకర్షణ కారణంగా ప్రజల యొక్క బలాన్ని సంపాదించే అవకాశం ప్రతిపక్షాలకు కలుగుతుంది. కొన్ని చోట్ల ప్రతిపక్షాలు బలమైనటువంటి పోటీ ఇవ్వటమే కాదు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కూడా కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి దిశగా సమీపమైనటువంటి భవిష్యత్తులో కొన్ని సమీకరణాలుగా మారేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి పరాభవ నవ సంవత్సరం కొన్ని మంచి చెడుల యొక్క మేలు కలయికగా ఉంది. ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, శాంతియుతంగా ఉండాలి. ప్రపంచంలో జరగబోతున్నటువంటి యుద్ధపూరితమైనటువంటి వాతావరణం, ఆ యుద్ధ రణరంగం వల్ల మన జీవనం ఏమాత్రం కూడా స్తంభించకుండా విశ్వ మానవాళి మొత్తం కూడా, భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతితో సంయమనంతో ఉండాలని మనందరం కూడా కోరుకుందాం. ఇప్పుడు గవ్వ ప్రశ్నని క్రోడీకరించుకొని 12 రాశుల యొక్క రాశి ఫలాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ పరాభవ నవ సంవత్సరం కుంభరాశి వారి యొక్క రాశి ఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందబాంబచి. కుంభరాశి వారికి సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2గా ఉంది. కొన్ని విషయాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు కలగకపోవచ్చు. వ్యాపార సంబంధమైన అంశాల వల్ల అవ్వచ్చు, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతుల వల్ల బదిలీ వెళ్ళవచ్చు, స్థాన చలనం కలిగేటువంటి అవకాశం ఉంది. మీ గృహం కానీ, మీరు పనిచేస్తున్న స్థలం కానీ, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో స్థాన చలనం కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఒక చోట నుండి మరో చోటికి ప్రయాణం చేయటానికి కానీ, స్థానాన్ని మారటానికి కానీ ఇది సరైనటువంటి సందర్భం. అయితే కొన్ని విషయాల్లో ఉద్యోగం రాకమునిపే ఉన్నటువంటి ఉద్యోగాన్ని మానేయటం, మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేయటం కోసం ఉన్నటువంటి ఆసరాన్ని, ఆధారాన్ని వదిలిపెట్టడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవ్వటంలో ఏవైనా ఆటంకాలు వస్తే కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. కుటుంబంలో భార్యాభర్తలకు సంబంధించిన విషయంలో అవ్వచ్చు, కుటుంబ సభ్యులతో అవ్వచ్చు, అనవసరమైనటువంటి మనస్పర్ధలు మీ మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కుటుంబంలో వేరొకరికి ఉద్యోగం వస్తుంది, లేదా వాళ్ళు వ్యాపారంలో రాణిస్తారని మీరు ఎన్నో ఆశలు పెట్టుకుంటే సాంకేతికపరమైనటువంటి కారణాల వల్ల మీరు అనుకున్నటువంటి ఫలితం రావటం ఆలస్యమవుతుంది. కొన్ని సందర్భాల్లో భగవంతుడు కాలం మనల్ని పరీక్షిస్తున్నారేమో, అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు రావడానికి గల కారణం ఏంటో, అననుకూలవంతమైనటువంటి ఫలితాలు ఎక్కువగా వస్తున్నాయి, అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రావట్లేదన్నటువంటి వేదన అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. కంటికి సంబంధించి, దంతములకు సంబంధించి, గొంతుకు సంబంధించి, కండరాలు ఎముకలకు సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఉన్నట్లయితే తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అని చెప్పదగినటువంటి సూచన. విటమిన్లకు సంబంధించినటువంటి ఇన్బ్యాలెన్స్ అవ్వచ్చు, హార్మోన్లకు సంబంధించినటువంటి ఇన్బ్యాలెన్స్ అవ్వచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన.
వైద్యపరమైనటువంటి పర్యవేక్షణ, వైద్యుడి యొక్క పర్యవేక్షణ తప్పనిసరి. దీర్ఘకాలికంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితులు బాగలేవనో, తర్వాత చూపెట్టుకుందామనో, కుటుంబపరమైనటువంటి స్థితిగతుల వల్ల మిమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేయటం, విరామం విశ్రాంతి లేకుండా పనిచేయటం, నిద్రాహారాలు సరిగ్గా లేకపోవటం వల్ల ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. వీటి పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కొన్ని విషయాల్లో మీ దైనందిన జీవితంలో మిత్రులు అనుకున్నటువంటి వ్యక్తులు, శ్రేయాభిలాషులు అనుకున్నటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని మోసగించేటువంటి ప్రయత్నం చేస్తారు. ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు అన్నట్టుగా ధనం ముందు ఎవరు కూడా అతీతులు కాదని వాళ్ళ యొక్క స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనాల కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. కొంతమంది వ్యక్తులు చేసే కుట్రల్లో మీరు పావులుగా మారటం, మీకు అపప్రధ రావటం, అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళటం, దాని నుంచి ఎలా బయటపడాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మీ దైనందిన జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా కొత్త ప్రయత్నం, కొత్త ఫలితాలు, కొత్త ఉద్యోగం, కొత్త వ్యాపార సంబంధమైన అంశాలు, కొత్త నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతకాలం ప్రయత్నం చేయాలి, మరికొంతకాలం ఆగాలి. పరిస్థితులు సానుకూలవంతంగా లేవు. ద్వితీయార్థం యోగదాయకమైనటువంటి పరిస్థితులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకు యోగదాయకమైనటువంటి ఫలితం, ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు లభించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇలవేల్పు దేవతా స్వరూపాలని ఆరాధన చేయండి. గ్రామ దేవతా స్వరూపమైనటువంటి అమ్మవార్లను ఆరాధన చేసిన ఎల్లమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, నూకాలమ్మను పోలినటువంటి విశేషవంతమైనటువంటి దేవీ దేవతా స్వరూపాల యొక్క ఆరాధన అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. 108 నిమ్మ ఫలాల మాలని, పాల పొంగల్ని అమ్మవారికి నివేదించండి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. ఒక పంచమికి రుద్రాక్షని, మహాకాల భైరవరక్షని మెళ్ళలో ధరింప చేసుకోండి. తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి తంత్రమాల చూర్ణాన్ని అనునిత్యం స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేసిన, నుదుట ధరించిన మిశ్రమైనటువంటి ఫలితాలు కూడా అద్భుతంగా మారిపోతాయి. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు మీకు లభిస్తాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ జీవితం ఉంటుంది. అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం తప్పకుండా లభించేటువంటి అవకాశం ఉంది. మరిన్ని వీడియోలు చూడడానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.